ఎస్, ఫేవరెటిజం జరిగింది. 100% ఇవాళ ఎపిసోడ్ లో ఫేవరెటిజం అయితే పక్కా జరిగిందనమాట. సో ఇవాళ అగ్ని పరీక్ష 5th ఎపిసోడ్ అయితే చూడడం జరిగింది. నిజంగా లోపల ఏం లేదు, డొల్లా. నాకైతే పిచ్చ బోరింగ్ అనిపించింది. అసలు దీనికి ఇంత లాగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు అనిపించింది అనమాట నాకైతే. సో వన్ థింగ్ చెప్తాను, దీన్ని ఈ వీడియోని కూడా నాకు లాగ్ చేయాల్సినంత అవసరం కూడా లేదు, అంత ఓపిక అసలుకే లేదు. ఇందులో చెప్పడానికి మెయిన్ పాయింట్స్ అవి ఏమి లేవన్నమాట. జస్ట్ సింపుల్ గా చిన్న వీడియోలో చెప్పేస్తున్నాను. మీరు ఒకవేళ ఈ ఎపిసోడ్ చూడకపోయినా పర్లేదు, కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే మన రివ్యూ జస్ట్ చూస్తే సరిపోతుంది. ఎందుకంటే అంత గంటలు దానికోసం కూర్చోవాల్సిన అవసరం లేదు అనిపించింది ఈ ఎపిసోడ్. అంత వరస్ట్ అంటే వరస్ట్ అనిపించింది. అస్సలు నచ్చలేదు గైస్, మీరు ఏదన్నా అనుకోండి, నాకైతే ఈ ఎపిసోడ్ అస్సలు నచ్చలేదు. పిచ్చ బోరింగ్ అనిపించింది. ఫస్ట్ థింగ్ నాకు మెయిన్ గా అనిపించింది ఏంటంటే ఎమోషనల్ అనిపించింది. నాన్న సెంటిమెంట్ బాగా వాడినట్టు అనిపించింది అనమాట. మరి ఏంటి అసలు నాన్న సెంటిమెంట్ ఏంటి, ఎమోషనల్ ఎందుకు వచ్చింది, ఎలాంటి డిబేట్లు ఫైర్ ఏం జరగలేదు అనమాట. చాలా సింపుల్ గా వచ్చేసింది. అండ్ అందులోనే మిగిలిన గ్రీన్స్ ఇచ్చి హోల్డ్ లో పెట్టిన వాళ్ళల్లోనే 23 మెంబర్స్ ఏమో ఉండే, వాళ్ళల్లోనే ఒక 7-8 మెంబర్స్ అసలు అవసరం లేదు అనేసి పంపించేశారనమాట. సో వాళ్ళకైతే కొంచెం అన్యాయం జరిగింది. లేనిదేంది వీళ్ళలో ఉందేంది, ఫేవరెటిజం జరిగిందా లేదా అనేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. బోరింగ్ లేకుండా సింపుల్ గా చెప్పేస్తున్నాను. ఒక 5 కంటెస్టెంట్స్ పిలిచారనమాట. సో ఫస్ట్ జోష్నా రెడ్డి, షీ వాస్ అంటే గట్టిగా మాట్లాడుతుంది అండ్ ట్రాన్స్పరెంట్ గా అనిపించింది నాకు కూడా. ఎందుకంటే లోపల ఏముందా తను డైరెక్ట్ గా మాట్లాడేస్తుంది. అండ్ తను కూడా ఎమోషనల్ గా చాలా క్యారీ చేసింది, వాళ్ళ నాన్న సెంటిమెంట్ వాడింది. బట్ తను చాలా స్ట్రాంగ్ ఉంది. అవి చెప్తున్నా కూడా ఒక ఏడుపు అలాంటిది ఏం లేదనమాట. సెంటిమెంట్ ఆయింట్మెంట్ అయితే పుయ్యలేదు, కానీ తను చాలా స్ట్రాంగ్ ఉంది, ట్రాన్స్పరెంట్ గా అనిపించింది అనేసి తనకైతే 2 గ్రీన్స్ ఇచ్చారనమాట. సో తినని ఇంత లాగ్ చేసి తీసుకురావాల్సినంత అవసరం లేదు అనిపించింది అనమాట. ఎందుకు ఇంతలా లాగ్ చేస్తున్నారు అనిపించింది. సో తినైతే సెలెక్ట్ చేసుకోవడంలో నాకు ఓకే అనిపించింది అనమాట. అబ్బా ఇదిరా తనకి ఇయ్యొచ్చురా పక్కగా అనేటట్టు నాకు అనిపించలేదు. అండ్ నెక్స్ట్ ఫూట్ అనుకుంటా, నువ్వు మ్యూజిషియన్ అనమాట. అసలు టికెట్ బొక్క భయ్యా, ఎందుకు భయ్యా నీకు ఇవన్నీ చెప్పు. మంచిగా కొరియాలోనే ఏదో జాబో లేకపోతే మీ కంట్రీలోనే హ్యాపీ ఏదో ఒకటి చేసుకునే కాడికి, లేదా అక్కడ ఏం లేకపోయినా ఇక్కడికి వచ్చైనా మంచిగా మీకు కంటెంట్ క్రియేషన్, నేను మీ వీడియోస్ చూస్తానమాట. సో ఆ కంటెంట్ లో మంచిగా ఉంది, అదో ఇదో కంటెంట్ చేసుకుంటూ పోతే బాగుండేది అనిపించింది. అసలు వేస్ట్ ఆఫ్ టైం అనిపించింది. మిమ్మల్ని అయితే డేకన్ కూడా డేకరు. ఒకవేళ మీరు హౌస్ కు వెళ్ళినా కూడా మిమ్మల్ని ఒక్కళ్ళే వదిలేసి చుట్టూ మీ అంతా మాట్లాడుకుంటారు, కానీ మిమ్మల్ని అయితే ఫ్రెండ్షిప్ చేసుకోవడం కానీ మిమ్మల్ని మాత్రం కలుపుకోవడం కానీ అస్సలు జరగదు. మీకున్న రెస్పెక్ట్ పోగొట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇందులో పార్టిసిపేట్ చేయండి, గెలవండి, వెళ్ళండి అనిపించింది అనమాట. నాకైతే వేస్ట్ ఆఫ్ టైం అనిపించింది. అసలు టికెట్ బుక్ అనిపించింది, అవసరం లేదు ఇంతగానో అనిపించింది అనమాట. సో తినేం అంత చేయలేదు, జస్ట్ తను మాట్లాడడం నచ్చింది అనమాట. తెలుగు భలేగా మాట్లాడుతున్నాడు, నాకు అది నచ్చింది. సో తన స్పిరిట్ నచ్చింది. తెలుగు రాకపోయినా కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి, నేనేంటో ప్రూవ్ చేయాలి అనుకున్నారు కాబట్టి ఆ స్పిరిట్ నచ్చింది. సో ఆ విషయంలో అయితే తనకైతే 2 గ్రీన్స్ వచ్చాయి. బిందు మాధవి అయితే కరెక్ట్ పాయింట్ చెప్పింది, నీ లాంగ్వేజ్ నీకు ప్రాబ్లం అవ్వచ్చు అనేసి పాయింట్ అయితే తనైతే రిజెక్ట్ చేసింది అనమాట. అభిజ్ఞ అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ అభిజ్ఞ తిని వచ్చేసి చదువుకున్న థింగర్ లాగా ఉందన్నమాట. చాలా అంటే చాలా థింగర్, కోతి చేష్టలు అయితే బాగున్నాయి. హైపర్ యాక్టివ్ ఉంది, తిను కూడా యాటిట్యూడ్ బాగుంది. అండ్ తను ఏమనుకుంటుందో, తన మనసులో ఏముందో కరెక్ట్ పాయింట్ పెడుతుంది, కరెక్ట్ గా అదే మాట్లాడుతుంది. వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో అని అనుకోకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతుంది కాబట్టి ఓకే, తిను కొంచెం నచ్చి తనకు కూడా 2 గ్రీన్స్ ఇచ్చారనమాట. సో అభిజ్ఞాన్ కూడా హోల్డ్ లో పెట్టిరు. నెక్స్ట్ హేమంత్ గురించి మాట్లాడుకోవాలి. అబ్బా ఫాదర్ సెంటిమెంట్, అసలు ఇతను ఏం చేస్తున్నాడో అసలు నాకు ఒక కన్ఫ్యూజన్ పర్సన్ ఎవరైనా కనిపించారా అంటే అది హేమంత్ అనే మాట్లాడుకోవాలి. అసలు ఏం చేస్తాడో అర్థం కాలేదు. ఫస్ట్ తను ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటాడో అది అస్సలు అర్థం కాలేదు. అండ్ తను బిగ్ బాస్ హౌస్ కి ఎందుకు వెళ్ళాలనుకుంటాడో అది అస్సలు అర్థం కాలేదు. అండ్ వాళ్ళ నాన్నకి ఇతనికి ఏం గొడవో అసలు అర్థం కాలేదు. ఎక్స్ప్లెయిన్ చేసిండు బట్ క్లియర్ కట్ గా లేదు. కొంచెం తేడాగా అనిపించింది, నాకు అంతగా అనిపించలేదు. బట్ తను చెప్పిన పాయింట్ క్లియర్ గా తన మనసులో ఉన్నది ఎక్స్ప్రెస్ చేసి ఉంటే పక్కా హీ కెన్, ఖచ్చితంగా దీనికి ఎలిజిబుల్ కావచ్చు. కానీ ఎక్స్ప్రెస్ చేయడం రాలేదు, చెప్పడం రాలేదు, తన మాట మీద తన స్టాండ్ అయి లేడు అనిపించింది. అండ్ వాళ్ళ నాన్నకి తినికి గొడవ, వాళ్ళ నాన్న బాగానే మాట్లాడుతున్నట్టు అనిపించింది. కానీ ఇక్కడ తను చూపించడం మొత్తం కూడా వాళ్ళ నాన్నకి వెళ్ళే మొత్తం నెగిటివ్ చెప్పారు. మరి అది ఎంత నిజమో ఎంత అబద్ధమో తనకే తెలియాలి. మనకి చూపించింది అండ్ వాళ్ళు ఇచ్చిన టాస్క్ కూడా సరిగ్గా కంప్లీట్ చేయలేదు అనిపించింది. సో ఇతన్ని తీసుకోవడం నాకు నచ్చలేదు. బిందు ఒక్కటే తనకు గ్రీన్ ఇచ్చింది. ఎందుకంటే ఫస్ట్ రావడమే ఐస్ పూసిందే మన బిందు ఎందుకు సపోర్ట్ చేయకుండా ఉంటుంది చెప్పండి. అండ్ లాస్ట్ కి సెలెక్ట్ అయ్యాడా లేదా, మరి దాంట్లో ఎవరు చేయుందో కూడా మీకు క్లియర్ గా అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రియాంక గురించి మాట్లాడుకోవాలన్నమాట. హైపర్ యాక్టివ్, అసలు ఫుల్ హైపర్ యాక్టివ్. చాలా బాగా మాట్లాడుతుంది, న్యూస్ రిపోర్టర్ అంట. చాలా బాగా మాట్లాడుతుంది, తన పాయింట్స్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. కానీ
ని కంప్లీట్ చేసింది. బట్ ఏదో కొంచెం ఉంది నీలో ఏదో చూడాలి అనేసి తనైతే హోల్డ్ లో పెట్టారు. ఇక తర్వాత హేమంత్ ప్రియాంక ఇట్లా వచ్చిర్రు అనమాట. ఇందులో ఆయమన్నోడు ఒక్కడు లేదు తెలుసా, ఆయమన్నోడు ఒక్కడు లేరు. కొంచెం కనపడ్డది నాకు ఎవరన్నా అంటే కొంచెం జోష్నా రెడ్డి ఏంటంటే తను ఏ సిచ్యువేషన్ లోనైనా కొంచెం స్ట్రాంగ్ ఉంది. సో అది మనకి ప్లస్ అవ్వచ్చు, చూసే ఆడియన్స్ కైనా కూడా కొంచెం స్ట్రాంగ్ ఉంది కదా అది ఇది అనుకుంటారేమో కానీ నాకు అంత అనిపించలేదు అనమాట. ఇక నెక్స్ట్ ఫూటా అంటారా, అతను కొంచెం వేస్ట్ ఆఫ్ టైం అనిపించింది. నెక్స్ట్ అభిజ్ఞ ఓకే కొంచెం తెంగరదానిలాగా ఉంది కాబట్టి కొంచెం కోతి శకలు చేసినా కొంచెం బిగ్ బాస్ హౌస్ లో చూస్తారు, కొంచెం అది పర్లేదు అనిపించింది. నెక్స్ట్ ఈ హేమంత్ అయితే వామ్మో ఘోరం దండంరా దుతను వెళ్ళరా బాబు అనిపించింది. అండ్ నెక్స్ట్ ప్రియాంక హైపర్ యాక్టివ్ ఓకే తిను కొంచెం పర్లేదు అనిపించింది అనమాట. ఎందుకంటే మనం కొంచెం గొడవలు పెట్టుకున్నప్పుడు గట్టిగా అరవడానికైనా తన స్టాండ్ తీసుకుని మాట్లాడడానికైనా మంచిగా మాట్లాడుతుంది అనిపించింది. సో ఆయమన్నోడు ఎవరు లేరు, నాకు కొంచెం ప్రియాంక ఓకే పర్లేదు అనిపించింది అనమాట. హైపర్ యాక్టివ్ ఉంది అండ్ ఓవర్ యాక్షన్ బాగుంది అనమాట. సో ఇక మనకి బిగ్ బాస్ హౌస్ కావాల్సిందే హైపర్ యాక్టివ్ ఉండాలి, కొంచెం ఓవర్ క్యాండిడేట్స్ ఉండాలి కాబట్టి తనైతే సెలెక్ట్ చేశారు అనిపించింది. సో ఇక్కడ వరకు కంటెస్టెంట్స్ వీళ్ళు వచ్చారు, ఆడిషన్స్ ఇచ్చారు, మాట్లాడేసి వీళ్ళనైతే సెలెక్ట్ చేశారు. మధ్యలో ఒక 4-5 వచ్చారు అనమాట. వాళ్ళకి అసలు కొంచెం కూడా టైం ఇవ్వలేదు. జస్ట్ వాళ్ళైతే మాట్లాడారు, వాళ్ళవి కొన్ని నచ్చినాయి కొన్ని నచ్చలేదు. సో వాళ్ళనైతే రిజెక్ట్ చేసి పంపడం అయితే జరిగింది. వాళ్ళకి కొంచెం టైం ఇచ్చి మాట్లాడిచ్చుంటే బాగుండేది అనిపించింది అనమాట. సో వాళ్ళ ప్రెజెన్స్ చూసాను, వాళ్ళ బిహేవియర్ చూసాను, ఫస్ట్ వాళ్ళకి నెగిటివ్ పడిపోయి ఇక వాళ్ళైతే రిజెక్ట్ చేసి పంపించేశారనమాట. సో అందులో ఒక 4-5 అసలు డైరెక్ట్ గా అసలు ఎలాంటివి కొంచెం కూడా చూపించకుండా లైట్ గా అట్ట టచ్ చేపించి పంపించేసినట్టు అనిపించింది. నాకైతే వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాల్సింది, అందులో కూడా ఎవరో ఒకళ్ళు దొరికేటోళ్ళు కదా, మరీ వీళ్ళంతా అయితే లేరు కదా అనిపించింది అనమాట. నాకైతే వాళ్ళకి కొంచెం అన్యాయం జరిగినట్టు అనిపించింది. సో ఇక్కడ వరకు అయితే ప్రాసెస్ ఇక్కడ వరకు జరిగింది, ఆడిషన్స్ అయితే అయిపోయాయి. సో మిగిలిన మొత్తం ఇక ఇందులోనే ఫిల్టర్ చేద్దాం అనుకున్నారు డైరెక్ట్ గా. మొత్తం 23 మెంబర్స్ ఏమో హోల్డ్ లో ఉండే, ఈ హోల్డ్ లో ఉన్న వాటిలోనే 8 or 7 మెంబర్స్ అయితే తీసేశారు అనమాట. అసలు డైరెక్ట్ గా తీసేశారు, ఎందుకంటే ఇక్కడ ఫేవరెటిజం జరిగింది అనిపించింది. సో ఇది జరగడం కూడా ప్రాసెస్ వాళ్ళ టాలెంట్ చూసి ఇక అదేం లేదు, జస్ట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు కదా. సో అందులోనే మళ్ళీ వాళ్ళందరూ ఫొటోస్ పెట్టి నలుగురు ఏకాభిప్రాయంతో మాట్లాడుకొని వీళ్ళు ఓకే వీళ్ళొద్దు అనేసి ఫిల్టర్ చేయడం జరిగింది అనమాట. ది బెస్ట్ తీసుకుంటూ లాస్ట్ కి జల్లెల్లో మిగిలిన వాళ్ళే వీళ్ళనమాట. అది ఎవరంటే శ్రీరామ్, గౌరీ, రమ్య, డాక్టర్ గౌతమ్, రాజు, ఐశ్వర్యరాయ్, అభిజ్ఞ, శ్రీరామ్ అండ్ సాక్షిత సంథింగ్ ఈ 8 మెంబర్స్ అయితే తీసేశారనమాట. సో ఇందులో పర్లేదు అనిపించింది ఏంటంటే గౌరీ తను కరెక్ట్ గా చెప్పింది, కానీ తన పాయింట్ తను క్లియర్ గా చెప్పలేకపోయింది. సో తనకి ఇంకో సెకండ్ ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఆ ఆడిషన్స్ లోనే చూసి ఏ అమ్మాయి ఓకే మనకి పనికి రాదు అనేసి డస్ట్బిన్ లో పడేసినట్టు అని అయితే నాకు అనిపించింది అనమాట. నెక్స్ట్ అభిజ్ఞ కూడా కొంచెం తింగర్ పిల్లలాగా ఉంది కాబట్టి తిన్నైతే కొంచెం సెలెక్ట్ చేయొచ్చు అనిపించింది, బట్ తినను కూడా ఎందుకు రిజెక్ట్ చేశారు అనిపించింది అనమాట. సో అందులో కూడా ఇంకొంతమందిని ఫిల్టర్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఇప్పుడు 8 మెంబర్స్ ఉన్నారు కదా, 8 మెంబర్స్ లో వాళ్ళ ఫిజికల్ ఎట్లా ఉన్నారు ఏంటి అనేసి ఒక చిన్న టాస్క్ ఇచ్చి అందులోనే ఇంకో డెసిషన్ తీసుకొని చేస్తుంటే బాగుండేది అనిపించింది. జస్ట్ వాళ్ళని అట్లా రిజెక్ట్ చేయడం నాకు కూడా అన్యాయం అనిపించింది. మరి దీని మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. అండ్ ఫైనల్ గా లాస్ట్ కి మెంబర్స్ అయితే తీసిర్రు. ఈ 15 మెంబర్స్ లో ఇంకా సెలెక్షన్స్ ఉన్నాయంట. టాప్ కి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ఇంకా సెలెక్షన్స్ ఉన్నాయి, మీరు ఇక రెడీ కావాలి. ఇక మాది అయిపోయింది సెలెక్ట్ చేయడం, ఇంకా మీరు ప్రూవ్ చేసుకోవాలి జనాలకి మీరంతా ఏంటి అనేసి మీరే చూపించుకోవాలి అనేసి వాళ్ళైతే సెలెక్ట్ చేసారు అనమాట. సో వాళ్ళు ఫేవరెటిజం చేసినట్టు అనిపించింది. అందులో వాళ్ళకి ఐస్ పూసిన వాళ్ళని, అందులో వాళ్ళకి కొంచెం మంచిగా అనిపించిన వాళ్ళని, అందులో వాళ్ళతో కొంచెం మంచి మాట్లాడిన వాళ్ళని వాళ్ళనే సెలెక్ట్ చేసినట్టు అనిపించింది నాకు కూడా. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇక నేనైతే దీన్ని ఇంకా లాగాలనిపించట్లేదు నాకు కూడా. సో చూద్దాం, ఇంకా ముందు టాస్క్లు వస్తాయి కాబట్టి అందులోనే ఇంకెంత మంది ఫిల్టర్ అవుతారు, ఇంకెంత ది బెస్ట్ కనపడతారు మనకి అనేది మనం కూడా వెయిట్ చేయాలి. సో ఇది గైస్ ఇవాళ రివ్యూ వచ్చేసి. మన రివ్యూ ఎలా అనిపించిందో లేదో కామెంట్ చేయండి. మరి మీ బెస్ట్ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి.